వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే ఆయన ఫ్యామిలీ పైన, అంటే ఆయన ఆయన పైన కావచ్చు, ఆయన కుమార్తె పైన కావచ్చు, లేదా ఆయన భార్య పైన కావచ్చు, నారా లోకేష్ గారు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియో తెలుసుకునే ముందు మీరు కనుక మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం కూడా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో వీడియోస్ చూడండి. అయితే గత కొన్ని రోజులుగా మనం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇటు తెలుగుదేశం పైన, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల గారు కూడా ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీ, టీడీపీ, జనసేన మీద కూడా షర్మిల గారు, అంటే కాంగ్రెస్ పార్టీ, ఇట్లా ఒకరి మీద ఒకరు రాజకీయాల్లో ప్రతి పార్టీ పైన, ఒక పార్టీ పైన మరొక పార్టీ నాయకులంతా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, అలాగే ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ మనీ లాండరింగ్ కేసులో, అంటే యుఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని కూడా ఒక వార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా హల్చల్ చేస్తుంది, కొంత వైరల్ అయ్యింది కూడా. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన ఒక కామెంట్, అంటే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు, అందులో ఎంత వాస్తవం ఉంది లేదు తెలియాలంటే లోకేష్ గారి పైన వచ్చినటువంటి ఈ వార్త పైన స్పందించినారు. మొట్టమొదటిసారిగా టీడీపీ నేత అయినటువంటి లోకేష్ గారు దీని గురించి, ఈ యొక్క ప్రచారం, అంటే మీ పైన మనీ లాండరింగ్ కేసు ఉంది, అందుకే మీకు యుఎస్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అన్నట్టుగా కూడా ఇక్కడ దాని గురించి ప్రస్తావించడం జరిగింది. ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు లోకేష్ గారు స్పందిస్తూ ఈ ప్రచారంలో వాస్తవం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ కార్యకలాపాల కోసం మాత్రమే నేను ఎన్ఆర్ఐ నుండి కూడా పార్టీకి కావాల్సినటువంటి నిధులను సేకరించడం కోసం నేను అమెరికాకు వెళ్ళాను అని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ విషయం పైన మనకి సోషల్ మీడియా వేదికగా కూడా ఒక కామెంట్, అంటే ఆయన ఒక మీడియా ప్రతినిధి అడిగిన దానికి సంబంధించి కామెంట్ చెప్తూ కూడా ఇదే విషయం పైన లోకేష్ గారు కొన్ని కామెంట్స్, ఇవి ఎట్లా అంటే కొంత పర్సనల్ వరకు కూడా వెళ్ళారు అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి, వ్యక్తిగతమైనటువంటి వాటి గురించి, ఫ్యామిలీస్ గురించి మాట్లాడకూడదు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి సంస్కృతి అనేది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. అంటే ఫ్యామిలీస్ గురించి మాట్లాడేటువంటి సంస్కృతి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో రాలా, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం వచ్చింది. ఒకవేళ అలా మాట్లాడాలనుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడకూడదని చాలా సందర్భాల్లో మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఏంటి ఇది వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఒక దీని వరకు కూడా వెళ్ళిపోయింది. కానీ ఆ సంస్కృతి అక్కడి నుండి వైసీపీ ప్రభుత్వం నుండి వచ్చింది కాబట్టి దానిపైన కూడా తిరిగి ఇక వీళ్ళకు కూడా ఓపిక నశించిందేమో, కానీ ఇక్కడ లోకేష్ గారు కూడా కొంత పర్సనల్ గా వెళ్ళి కామెంట్ చేయడం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. 100% దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ మిమ్మల్ని యుఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా జగన్ పేర్కొంటున్నాడు అని మీడియా అడిగినటువంటి ప్రశ్నకి నారా లోకేష్ గారు ఘాటు అయినటువంటి సమాధానం ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే లోకేష్ గారు, ఎవరిని, జగన్ కూతురునా లేక రెడ్డినా అంటూ కూడా ఆయన ఎద్దేవి చేశారు. అరెస్ట్ చేసింది మిమ్మల్ని అని అడిగితే ఆయన దానికి స్పందిస్తూ ఏంటంటే జగన్ చేశారా, జగన్ కుమార్తెను చేశారా, లేక భారతిరెడ్డి గారిని చేశారంటూ కూడా ఆయన ఎద్దేవి చేశారు. అంటే ఈయన అడిగింది ఏంటి, మిమ్మల్ని ఎందుకు చేశారంటే అందులో వాస్తవం లేదు అని చెప్పడం కోసం ఆయన అడిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అనే దానికి సంబంధించి అడిగితే అందుకే ఈయన ఆ విధంగా కౌంటర్ ఇచ్చారనమాట లోకేష్ గారు. కాగా వైసీపీ సోషల్ మీడియా కూడా దీని మీద ట్రోల్స్ చేస్తుంది అని కూడా
మీడియా చాలా పర్సనల్ గా, అంటే ఇక్కడ మీడియా పర్సన్ గా అతను ప్రశ్నించాడు. దానికి సంబంధించి ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానంగా కూడా ఆ గాడిదని అడగండి అని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇది వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని ఒక వైరల్ చేస్తుంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి అన్నప్పుడు ఆ గాడిదని అడగండి అంటూ కూడా లోకేష్ గారు ప్రశ్నించారు. అయితే ఆ సమాధానం విన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా, ఎవరైతే లోకేష్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళు లోకేష్ గారు అటువంటి ఘాటైనటువంటి సమాధానం, అంటే దీనిపైన మీకు యుఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏదైతే చెప్పారో దాన్ని ఆ ప్రశ్న అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా, ఆయన కుమార్తెని అరెస్ట్ చేశారా, లేకపోతే భారతిరెడ్డిని అరెస్ట్ చేశారా అన్నట్టు వ్యంగ్యంగా ఇక్కడ సమాధానం అయితే చెప్పారు. సరే, ఏదేమైనా ఆయన పైన వచ్చింది అది వాస్తవం కాదంటూ కూడా ఆయన సమాధానం ఇస్తూ ఈ పోస్టులు వైసీపీ సోషల్ మీడియా కూడా ఏదో చేస్తుంది అని అడిగిన ప్రశ్నకు కూడా ఆ గాడిదని అడగండి, అంటే ఎవరైతే ఆ పోస్ట్ పెట్టారో ఆ గాడిదని అడగండి అంటూ కూడా ఆయన సమాధానం చెప్పేటప్పటికి లోకేష్ గారి చుట్టూ ఉన్నటువంటి అభిమానులంతా కూడా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయనకి ఎక్కడా లేనటువంటి ఒక బూస్ట్ లాగా అది ఒక ఎనర్జీని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రతి రాజకీయ నాయకుడికి ఏంటంటే, మనం ఆయన ప్రజలు ఏదైనా ప్రసంగం ఇచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఆ ప్రసంగానికి మెచ్చుకొని చప్పట్లు కొడతారు కదా, ఆ చప్పట్లే వాళ్ళ ఉన్నతికి ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే మన ప్రసంగం మనం ఏదైతే చెప్పామో అది ప్రజలకు నచ్చింది కాబట్టి వాళ్ళు మనం సపోర్ట్ చేస్తున్నారు అన్న విధంగా కూడా ఇది ప్రతి రాజకీయ నాయకుడు కూడా కోరుకునేది. ఏదే ఎక్కడైనా సభలకు పెట్టినప్పుడు కానీ సభలకు వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు 100% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మర్యాద, వాళ్ళ ప్రసంగానికి మంచి గుర్తింపు రావాలని కూడా ప్రతి రాజకీయ నాయకులు కోరుకుంటూ ఉంటారు. అదే విధంగా కూడా ఇక్కడ లోకేష్ గారు ఎప్పుడైతే ఈ కామెంట్స్ చేశారో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా నినాదాలు చేశారు. దాంతో ఒక్కసారిగా ఏమైందంటే అతనికి ఎవరైతే అడిగారో లేదా ఈ సమాధానం దానికి సంబంధించి సమాధానం కావాలి అని అడిగితే కూడా ఆ పోస్ట్ పెట్టిన వాడిని అడగండి, అంటే అది అక్కడ ఇట్లా వైసీపీ సోషల్ మీడియాలో ఇటువంటిది వస్తుంది అని అడిగిన దానికి ఎవరైతే పెట్టాడో వాడిని అడగమంటూ కూడా చెప్పడం, ఆ గాడిదని అడగండి అని చెప్పడం. అలాగే ఇక్కడ దీనికి సమాధానం ఏంటి, పోస్ట్ పెట్టిన వాళ్ళని అడగండి, ఎవడు పెట్టాడో వాడిని అడగండి అంటూ కూడా తనదైనటువంటి వ్యంగ్యాస్త్రాలు కూడా చేయడం జరిగింది. స్పందించే వ్యంగ్యంగా కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఒక్క దెబ్బతో మరోసారి కూడా, అంటే చెరపకుల చెడేవనే ఒక సామెత ఉంటుంది. ఎప్పుడైతే వైసీపీ నాయకులు కావచ్చు లేదా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఎప్పుడైతే ఇతర పార్టీలని టార్గెట్ చేస్తూ పెడతారో వాళ్ళు కూడా అదే విధంగా పెడతారు కదా. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అంటూ ఉంటారు. మనం అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో అవతల వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడేటివి, ప్రజల వాళ్ళ జీవనోపాధికి కావాల్సినటువంటి పనులు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కావచ్చు, ఏదైనా సరే అభివృద్ధి పదంలో వెళ్ళాలి, ప్రజలందరూ కూడా బాగా ఉండాలి, ఆ దిశగా కూడా ప్రతి రాజకీయ నాయకుడు పనిచేస్తే మంచిదనేది కూడా నా యొక్క అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.